ఉన్నప్పటి నుంచి అన్నతో పాటు ఉన్నాము. అన్న ఏం చెప్తే చేస్తాం, వేరే ఆలోచన మనకు ఉండదు. ఈ ఈ కార్పొరేటర్ మా 52 డివిజన్ మైనుద్దీన్, ఆయనకి మాకు బాగా పరిచయాలు, ఇప్పుడు పరిచయాలు లేవు. ఆయన్ని మనం కార్పొరేటర్ చేసుకోవాలని మేము అందరం అనుకున్న తర్వాత అన్న కాడ తీసుకోపోయాము. అన్న ఓకే చేశాడు. ఓకే చేసిన తర్వాత మాకందరూ అన్న ఏం చెప్పాడంటే, అయ్యా మైనుద్దీన్ చూడబాకండి, మీరు నన్ను చూసి మైనుద్దీన్ని గెలిపించండి అన్నాడు. ఈయన్ని చూసి మేము ఎలక్షన్ పని చేయలేదు, ఈయనకి మనం ఎలక్షన్ పని చేయాల్సిన అవసరం కూడా లేదు. మాకు అన్న చెప్పాడు కాబట్టి జగనన్న ద్వారా ఆ గుర్తికి ఫ్యాన్ గుర్తికి వేయాలని చెప్పి రాత్రి మగవాళ్ళు పనిచేసి నేను, రమేష్, మాతో పాటు ఉండే వాళ్ళందరూ కష్టపడి ఆయన్ని గెలిపించుకున్నాం. అంతేగాని ఆయన స్వతహాగా కానీ ఛాలెంజ్ చేస్తా, నేను ఇదే వాటికి నిలబడి ఆయన కానీ గెలిస్తే ఈ మీసాలు తీసేసి గుండు చేసుకుని తిరగతాయి. అది అన్న వల్ల, జగనన్న వల్ల, వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల అతనికి విలువ వచ్చింది. ఒక ముస్లిం అభ్యర్థికి సీట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇట్ట పోవడం న్యాయమా? నీకు కాదు, మాకు చీ అనిపిస్తుంది. అసలు మాకు బజార్లో తిరుగుతుంటే గాంధీజీ ఉమ్మేస్తున్నారు మనుషులు. నువ్వు దేనికి పోయావు? నువ్వు అనిల్ని ఇబ్బంది పెట్టాడా? లేకపోతే ఖలీల్ భాయ్ అంటే నీకు పడదా? ఒక సాయిబ్ అంటే నీకు పడదా? సాయిబుల్ దానికి సంబంధం లేదా అంటే నువ్వు అసలు ఏం ఆలోచించుకొని బయటికి పోయావు? 3 రోజుల క్రితం కార్పొరేటర్ మైను తెలుగుదేశం పార్టీలో పోవడం జరిగింది. పోతా నాకు గౌరవం లేదు అని చెప్పారు. డివిజన్లో కార్పొరేటర్ స్థాయి వాళ్ళు చాలామంది ఉన్నా కూడా వాళ్ళ పక్కన పెట్టి నీకు పిలిచి కార్పొరేట్ సీట్ ఇవ్వడం జరిగింది. అది గౌరవం ఇవ్వడం కాదా? లేదు, ప్యాకేజీకి కార్పొరేట్ సీటుకి మధ్యలో యుద్ధం జరిగింది. దాంట్లో ఆ ప్యాకేజీ కోసం నేను గెలిచానయా, అది తీసుకొని పోతున్నాను, అది 50 లక్షలు, 1 కోటి రూపాయలని క్లారిటీ చెప్పు. చెప్పకుండా నాకు గౌరవం లేదని చెప్పి ఏదో ఒక రాయి వేసి పోవాలని చెప్పి అది కరెక్ట్ కాదు. ఈ సోకాల్డ్ ఖాజా మైనుద్దీన్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఒక పథకం ప్రకారమే ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఏ రోజైతే అడుగు పెట్టాడో ఇక్కడ, అదే మిత్రుడు అంటున్న అతనితో ములాఖాత్ అయ్యి ఈ పార్టీలో అడుగుపెట్టి ఈ పార్టీని ఇక్కడ భూస్థాపితం చేయడానికే కంకణం కట్టుకొని వచ్చినట్టుంది. ఈరోజు అతను చేసిన సిగ్గుమాలిన పనికి అతను పార్టీలోకి రావడం, అతనికి అనిలన్న సీట్ ఇవ్వడం, అతని వ్యక్తిగత స్వలాభాల కోసము, అతని కుటుంబ విలాసాల కోసమే ఈ పార్టీని, ఈ పదవిని ఉపయోగించాడు. కానీ ఇక్కడ ఉన్న ఏ కార్యకర్త కూడా ఒక్కరోజు కూడా వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకున్నాడు కాదు. ఈ 2-3 రోజుల నుంచి మన కార్పొరేటర్ మైనుద్దీన్ అనే వ్యక్తి వేరే పార్టీలో ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిపోయాడు అనే చర్చ జరుగుతుంది. ఆయన మీడియా సమక్షంలో 2 మాటలు చెప్పాడు. ఒకటి, ఆయనకి గౌరవం ఇవ్వలేదంట, వైసీపీ పార్టీ నుంచి ఆయనకి గౌరవం ఇవ్వలేదంట. నేను అడుగుతున్నా, అన్నా మైను అన్నా, ఈరోజు నువ్వు మొన్న చెప్తావు బీబీఆర్ గారి అడుగుజాడల్లో నేను నడుస్తాను అని చెప్పి, మరి ఆ అడుగుజాడల్లో నడవడానికి దారి చూపించిన దేవుడు అనిల్ అన్న అనమాట. నువ్వు మర్చిపోవద్దు. నీకు గౌరవం లేదు అన్నావు. గౌరవం లేదా? అసలు నువ్వు కార్పొరేటర్కి, నువ్వు అసలు ఆ కార్పొరేటర్కి నువ్వు అసలు అర్హుడు కావు. అలాంటి వ్యక్తి నిన్ను ఏంటంటే కార్పొరేటర్ చేసిన గొప్ప వ్యక్తి అనిల్ అన్న. ఒక ముస్లింగా చెప్తున్నా, నేను ముస్లింని, నువ్వు ముస్లింవి, రా మసీదుకి వెళ్దాం, ప్రమాణం చేయ మసీదులో. నీకు గౌరవం లేదు అని చెప్పి అల్లా ముందరే నువ్వు ప్రమాణం చేసి చెప్పు. రా, బయటికి రాను. ఈరోజు నువ్వు డబ్బులు తీసుకొని, ప్యాకేజ్ తీసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? ఒక మైనార్టీగా ఉండి నువ్వు ఒక మైనార్టీలో చీడ పురుగు లాంటి వాడివి. నువ్వు ఒక చీడ పురుగు లాంటి వాడివి. నువ్వు అన్న గురించి మాట్లాడతావా? వయసు అయితే డబ్బు పెట్టి కొన్నారో ఈ కార్పొరేటర్ని గుర్తుపెట్టుకోండి. పెద్దలారా, మీరు ఒక కార్పొరేటర్ని కొనగలిగారేమో కానీ ఓటర్ని కొనలేరు. మీరు వైసీపీ కార్యకర్తని కొనలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. ముస్లింలు, మేమందరం ముస్లిం జాతి అంతా నీ వైపే ఉంది. నీ వెంటే తిరుగుతావు. నీ మాటే మాకు శాసనం. నీకు అనిల్ అన్న భిక్ష ఇచ్చిన తర్వాత నువ్వు రాజకీయాల్లో వచ్చింది. నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలయ్యా? నువ్వు రాజకీయాల్లో, నువ్వు వైసీపీ పార్టీలో వచ్చి ఎన్ని సంవత్సరాలు? నువ్వు వచ్చి 2.5 సంవత్సరమే.
10 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా కలిసి కష్టపడి చేసిన పార్టీ ఇది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.